హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర అమ్మాయి భవాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు కుకింగ్ వీడియోతో వచ్చేసండి ఈ సంక్రాంతికి ఫెస్టివల్‌కి మా ఇంట్లో మేము ప్రిపేర్ చేసుకున్నామండి. కజ్జికాయలు హోమ్ మేడ్ అండి. చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ అండి. కజ్జికాయలు ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి ఫ్రెండ్స్. అలా చాలామందికి రాదండి. కజ్జికాయలు చాలా ప్రాసెస్ ఎక్కువ. అమ్మో! మేము చేయలేం బయటికెళ్ళి షాప్‌కెళ్ళి తీసుకొస్తారు. ఇవన్నీ కాదండి పక్కన పెట్టేసి నేను చెప్పిన కొలతల ప్రకారంగా మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా వస్తుంది. రాకపోతే నాకు కింద కామెంట్ చేయండి. ఓకే. ఖచ్చితంగా వస్తుందనే అనుకుంటున్నాను. సో, లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. కజ్జికాయలకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ముందుగా నేను అరకిలో గోధుమ పిండి, అరకిలో మైదా పిండి తీసుకున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిలు రుచికి సరిపడా అని రుచికి సరిపడా వేయకూడదు. లైట్‌గా వేయనట్టుగా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అందులోనే మనకి అప్పడం అనేది క్రిస్పీగా రావాలి అనుకుంటే వెన్నపూస వేసుకోవండి. వెన్నపూస ఏసుకుంటే చాలా బాగా వస్తుంది. వెన్నపూస లేని వాళ్ళు ఇగ్నోర్ చేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలండి. ఇది ఒక 3 అవర్స్, 4 అవర్స్ నానాలండి. ఇలా కలుపుకొని మొత్తం కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఒక 4 అవర్స్ నానాలి. ఈ లోపల మనం ఆహ్, కజ్జికాయల్లో మనం పొడి అనేది ప్రిపేర్ చేయాలి కదండీ! ఆ పొడి అనేది ఎలా చేయాలని చెప్తాను. పక్కా కొలతలని చెప్పాను కదండీ! నేను తీసుకున్నది ఏంచిన శనగపప్పు ఒక అరకిలో తీసుకున్నానండి. 4 చిప్పలు ఎండు కొబ్బరి ముక్కలు మిక్సీలో ఏసుకోవాలి. ఇవన్నీ ఏంచిన శనగపప్పు కూడా మిక్సీలో ఏసుకోండి. అండ్ ఎండు కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీలో ఏసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే బెల్లం చితక్కొట్టుకొని ఒక అరకిలో, ముప్పావు కిలో బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకున్న తర్వాత కొంచెం పంచదార ఆహ్, వేసుకోవాలి. అలాగే బొంబాయి రవ్వండి. బొంబాయి రవ్వ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇందులో కలిపేసుకోవాలండి. ఈ మిశ్రమాలన్నీ మొత్తం పొడిలాగా మొత్తం కలిసేలాగా క్వాంటిటీ బెల్లం, పంచదార, ఏంచిన శనగపప్పు, ఎండు కొబ్బరి ఇవన్నీ కలిసేలాగా మొత్తం కలిపేసుకోండి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. ఈ పిండి నానింది కదండీ! ఒక 4 అవర్స్ నానిన తర్వాత ఈ విధంగా మనం చిన్న చిన్న చపాతీల్లాగా చేసుకొని అలా అని మరీ పలచగా కాదు. అలా అని థిక్‌నెస్ కాదు. మీడియంలో మీరు ఈ విధంగా చపాతీ చేసుకొని పెట్టుకోండి. ఆహ్, చ కజ్జికాయల చెక్క ఉంటదండి. కజ్జికాయల చెక్కలో మీరు ఈ పొడి వేసుకొని చుట్టూరు వాటర్ అనేది పోసుకొని పొడి బయటికి రాకుండా కొంచెం తగ్గట్టుగా వేసుకొని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తే మీకు కజ్జికాయ అనేది ఇగోండి ఈ విధంగా సైడ్ అనేది రిమూవ్ చేసేయడమే. ఇదిగోండి ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ఒక 10 చేసుకొని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ అవి డ్రై అయిపోతాయి. డ్రై అయిపోకూడదు కాబట్టి మనం ఈ చపాతీలనేది రెడీ చేసుకొని ఒక ఇద్దరు ఉంటే మాత్రం తొందరగా ఈజీగా అయిపోతుంది. ఒకళ్ళు చేస్తూ ఉండాలి. ఒకళ్ళు వేయించుకుంటా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మీకు కజ్జికాయకి పొడి ఎంత పడుతుందో దాన్ని బట్టి మీరు తీసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి సైడ్‌లో వాటర్ ఎందుకు పోస్తున్నామంటే మీకు చపాతీ అనేది మీకు అంటుకోవాలి కాబట్టి 2 అతుక్కోవాలి కాబట్టి అందుకే కొద్దిగా వాటర్ అనేది పోస్తున్నాము. ఇదిగోండి ఈ విధంగా కజ్జికాయలు అనేది రెడీ చేసుకున్నాం. ఆహ్, ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. నేను కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. కట్టెల మీద చేస్తే మాత్రం ఆహ్, బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆహ్, నూనె బాగా కాగిన తర్వాత కజ్జికాయలు ఒక్కొక్కటి నిదానంగా వేయించుకోండి. ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి. అంతే ఎంతో టేస్టీకరమైన కజ్జికాయలు రెడీ. మా ఇంట్లో మేము పిండి వంటలు అనేది ఈ విధంగా చేసుకున్నాం. మరి మీ ఇంట్లో ఏమేమి పిండి వంటలు చేశారో నాకు కింద కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మోర్ దాన్ వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుంది. ప్లీజ్ మన ఛానల్ అని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాంట్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆల్ అని ట్యాప్ చేసేంత ఇంకా మంచి మంచి వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ మన ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు దాకా మన ఛానల్ సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇగోండి ఫైనల్‌గా మనకి కజ్జికాయలనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.